నమస్తే, నేను జ్యోత్స్న ఈమని. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 9వ శ్లోకం. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతప నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. సో సంజయుడు పలుకుతున్నాడు. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఈ విధంగా అర్జునుడు భగవానుడితో తన మనసులో ఉన్న మాట చెప్పి ఏమంటున్నాడు? నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. నేను ఇంకా ఈ యుద్ధం చెయ్యలేను, నా వల్ల అవదు అని చెప్పి మౌనం వహించి కూర్చున్నట్ట ఇంకా. సో అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. ఇక్కడ హృషికేశం అంటే భగవానుడు, గుడాకేశః పరంతప 2 వర్డ్స్ వాడాడు సంజయుడు అర్జునుడిని ఉద్దేశించి. ఒకటి గుడాకేశుడు, రెండోది పరంతప. పరంతప అంటే శత్రువుల్ని జయించేవాడు అని అర్థము. అట్లాగే గుడాకేశుడు అంటే తమో గుణాన్ని, నిద్రని జయించినవాడు అని అర్థం. అంటే సంజయుడు ఈ 2 వర్డ్స్ అర్జునుడిని ఉద్దేశించి వాడాడు. అటువంటి తమో గుణాన్ని జయించిన అర్జునుడు, అలాగే ఎంతోమంది శత్రువుల్ని జయించిన అర్జునుడు ఈ విధంగా యుద్ధం చెయ్యను అని చెప్పి భగవానుడితో పలికి మౌనంగా కూర్చుండిపోయాడు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు. అంటే ఇప్పటికీ సంజయుడికి ఇంకా నమ్మకం ఉంది, అర్జునుడు అలా గివప్ చేసే వ్యక్తి కాదు. బట్ సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఇప్పుడు ఏంటి, భగవానుడు ఇంకా ఎంటర్ అయ్యి అర్జునుడిని తన ఉపదేశంతో తన మైండ్ని ఇంకొంచెం క్లారిటీ ఇచ్చి ఇప్పుడు, ఎందుకంటే ఆల్రెడీ తెలుసు సంజయుడికి భగవానుడు అర్జునుడికి క్లారిటీ ఇవ్వబోతున్నారని, అందుకనే ఆ 2 వర్డ్స్ వాడాడు. సో భగవానుడు ఏ విధంగా మాట్లాడతాడో వచ్చే భాగాల్లో చూద్దాము. క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసి, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.